ఈ వీడియోలో మనం సి షార్ప్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. నా పేరు వంశీకృష్ణ. ఓకే. వెల్కమ్ టు సి షార్ప్ ట్యుటోరియల్స్ బిగినర్స్ టు అడ్వాన్స్ ప్రోగ్రామింగ్. మనం ఈ వీడియోలో సి షార్ప్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. అంటే సి షార్ప్ టాపిక్స్ ఎంటైర్ సి షార్ప్‌లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏమేంటి అనేది నేను క్లియర్‌గా ఈ వీడియోలో మీకు అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాట్ సి షార్ప్ బేసిక్స్ అంటే సి షార్ప్ బేసిక్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిందంటే ఇంట్రడక్షన్ టు సి షార్ప్. ఫస్ట్ సి షార్ప్ అప్లికేషన్. మనం సి షార్ప్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తాం? అంటే సి షార్ప్‌లో క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాం? యాక్సెస్ మోడిఫైయర్స్. ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏమేంటంటే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, ఇంటర్నల్, ప్రొటెక్టెడ్ ఇంటర్నల్. తర్వాత డేటా టైప్స్. మనం చాలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. వాటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత సి షార్ప్ ఫీల్డ్స్ అండ్ వేరియబుల్స్. ఫీల్డ్స్ అన్నా, వేరియబుల్స్ అన్నా ఒకటే. తర్వాత మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి స్టాటిక్ మెథడ్స్‌కి అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్‌కి డిఫరెంట్ ఏంటి? ఇక్కడ స్టాటిక్ క్లాస్‌కి, నాన్ స్టాటిక్ క్లాస్‌కి డిఫరెన్స్ ఏంటి? తర్వాత మనం సి షార్ప్ కన్‌స్ట్రక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ సి షార్ప్ కన్‌స్ట్రక్టర్స్ అంటే దేర్ ఆర్ మనకి మల్టిపుల్ కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయి. పబ్లిక్ అని, ప్రైవేట్ అని, స్టాటిక్ అని, పారామీటర్ అని, కాపీ కన్‌స్ట్రక్టర్స్ అని. వీటి గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మనం. తర్వాత సి షార్ప్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. తర్వాత మనకి సి షార్ప్‌లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ ఏమేంటంటే సీల్డ్ కీవర్డ్, వర్చువల్, ఓవర్రైడ్, న్యూ, అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అండ్ ఇంటర్ఫేస్, స్టాటిక్, దిస్ అండ్ త్రో. ఇవన్నీ ఏంటంటే సి షార్ప్‌కి సంబంధించిన కీవర్డ్స్. ఇవి మనం ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు ఒక్కో దిక్కున ఒక్కో కీవర్డ్ ఇచ్చేస్తాం. మీకు ప్రాక్టికల్‌గా మనం వర్క్ చేసేటప్పుడు మీకు కీవర్డ్స్ గురించి ఐడియా వస్తుంది. తర్వాత ఊప్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఊప్స్? ఊప్స్ కాన్సెప్ట్స్. మనకి సి షార్ప్‌లో మనకు మెయిన్‌గా 4 ఉన్నాయి. ఏమేంటంటే అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఇక్కడ ఇన్‌హెరిటెన్స్‌లో మళ్ళీ మనకి చైల్డ్ ఉంది. మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ ఉంది. సింగిల్ ఇన్‌హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్‌హెరిటెన్స్. తర్వాత పాలిమార్ఫిజం గురించి తెలుసుకుందాం. పాలిమార్ఫిజంలో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం ఉన్నాయి. ఓవర్‌లోడింగ్ అన్నా, ఎర్లీ బైండింగ్ అన్నా, స్టాటిక్ పాలిమార్ఫిజం అన్నా, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అన్నా ఒకటే. ఏది క్వెషన్ అడిగినా మనం ఒకటే ఆన్సర్ చెప్పాలి. తర్వాత ఓవర్ రైడింగ్ అన్నా, లేట్ బైండింగ్ అన్నా, డైనమిక్ అన్నా, రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్నా. ఏ క్వెషన్ అయినా మనకి పాలిమార్ఫిజం కిందకే వస్తుంది. పాలిమార్ఫిజం 2 ఉంటాయి మనకి ఓవర్‌లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. తర్వాత అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి అండ్ ఇంటర్ఫేస్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇది మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్‌లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఎక్కడ అబ్స్ట్రాక్ట్ ఇచ్చేస్తాం, ఎక్కడ ఇంటర్ఫేస్ ఇచ్చేస్తాం అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాంతో పాటు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే ఇంటర్ఫేస్ ఎలా క్రియేట్ చేస్తాం? మళ్ళీ ఇంటర్ఫేస్‌లో ఇంప్లిసిట్లీ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఎక్స్‌ప్లిసిట్లీ ఇంటర్ఫేస్ ఏంటి? తర్వాత మనం ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఎక్స్‌టెన్షన్ మెథడ్స్ మనం ఎందుకు యూజ్ చేయాలి? అది యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అనేది మనం అంటే ఆల్రెడీ ఎక్స్‌టెన్షన్ మెథడ్ ఆల్రెడీ ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేది మనం డీటెయిల్స్‌గా తర్వాత చూద్దాం. తర్వాత మనం కన్వర్షన్స్ అంటే ఏంటి? కన్వర్జేషన్ ఏంటంటే మనం అనేది కూడా దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ ఉంటాయి. ఇంప్లిసిట్లీ టైప్ కన్వర్షన్ అండ్ ఎక్స్‌ప్లిసిట్లీ టైప్ కన్వర్షన్, వాల్యూ టైప్ అంటే ఏంటి? రిఫరెన్స్ టైప్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం స్టాకు, హీపు అంటే స్టాక్ ఎందుకు ఇచ్చేస్తాం? హీప్ ఎందుకు ఇచ్చేస్తాం? తర్వాత బాక్సింగ్ అంటే ఏంటి? అన్‌బాక్సింగ్ అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ అప్ కాస్టింగ్‌కి, డౌన్ కాస్టింగ్‌కి. అప్ కాస్టింగ్ అంటే డౌన్ కాస్టింగ్. ఇయన్నీ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం కమింగ్ వీడియోస్‌లో. తర్వాత సి షార్ప్ ఆపరేటర్స్. అంటే సి షార్ప్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అంటే ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అని, కంపారిజన్ ఆపరేషన్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అండ్ టర్నరీ ఆపరేటర్స్. అంటే మనం ఒక్కొక్కటి మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఏ ఆపరేటర్ యూజ్ చేయాలనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. తర్వాత మన టాపిక్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. ఏంటి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇఫ్ అంటే ఏంటంటే ఒక కండిషన్ ఎలా చెక్ చేయాలి? అంటే ఒక కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేయడానికి మనం ఇఫ్ కండిషన్స్ ఇచ్చేస్తాం. ఇఫ్ ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి, ఎల్స్ ఇఫ్ అండ్ ఎల్స్. ఓకే. ఎల్స్ ఎల్స్ ఆహ్, అనేది మనం ఎలా ఇచ్చేస్తాం? ఇఫ్ అనేది, ఎల్స్ ఇఫ్ అనేది ఎలా ఇచ్చేస్తాం చూస్తాం. దాంతో పాటు స్విచ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చేస్తాం తెలుసుకుందాం. మళ్ళీ వీటితో పాటు జంపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఏమేంటంటే కంటిన్యూ, బ్రేక్ అండ్ గో టు స్టేట్మెంట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్స్. ఇవి ఎలా యూజ్ చేయాలి? ఎందుకు యూజ్ చేయాలి? ఇవి యూజ్ చేయడం వల్ల మన అడ్వాంటేజెస్ అనేది
మనం రియల్‌గా వర్క్ చేసేటప్పుడు చూద్దాం. తర్వాత మన టాపిక్ లూప్స్. అంటే లూప్స్ అంటే ఏంటంటే, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఫర్ లూప్ అని, వైల్ లూప్ అని, డూ వైల్ అని, అండ్ ఫర్ ఈచ్ అని. ఎందుకు లూప్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి? అంటే లూప్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? లూప్స్ యూజ్ చేయకపోతే డిసడ్వాంటేజ్ అనేది మనం వన్ బై వన్ తర్వాత క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. క్లియర్‌గా, ఇన్ డీటెయిల్‌గా, స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ. తర్వాత అరే. అరే అంటే ఏంటి? అరేలో టైప్స్ అని ఏమేమి టైప్స్ ఉన్నాయి? సింగిల్ డైమెన్షనల్ అరే అంటే ఏంటి? మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి? జాగ్డ్ అరే అంటే ఏంటి? అంటే ఇయన్నీ వన్ బై వన్ ఎక్కడ రియల్ టైమ్‌లో అరే ఎక్కడ ఇచ్చేస్తాం? అరే వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ అనేది మనం తర్వాత స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. తర్వాత కలెక్షన్స్. అంటే కలెక్షన్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. నాన్ జనరిక్ కలెక్షన్స్ అని ఒకటి, జనరిక్ కలెక్షన్స్ ఒకటి. జనరిక్స్ కలెక్షన్స్ అంటే నాన్ జనరిక్స్ కలెక్షన్స్‌కి డిఫరెన్స్ అనేది మనం మనం తర్వాత చూద్దాం. ఇక నాన్ జనరిక్స్ కలెక్షన్స్‌కొచ్చేసరికి అది అంటే మనం ప్రతి అప్లికేషన్‌కి మనం ఒకవేళ ఏదైనా యాడ్ చేసేటప్పుడు నేమ్ స్పేసెస్ అంటాం. సిస్టమ్ డాట్ కలెక్షన్ అంటే నాన్ జనరిక్స్ అనేవి అరే లిస్టు, హాష్ టేబుల్, స్టాకు, క్యూ ఇయన్నీ మనం కాల్ చేయాలంటే మన సిస్టమ్ డాట్ కలెక్షన్ అని నేమ్ స్పేస్ యూజ్ చేయాలి. అప్పుడే మనం అరే లిస్టు, హాష్ టేబుల్, స్టాకు, క్యూని మన కోడ్‌లో మనం వాలిడ్ చేసుకోగలం. ఒకవేళ మీరు సిస్టమ్ డాట్ కలెక్షన్ నేమ్ స్పేస్ ఇవ్వకపోతే మనం అరే లిస్ట్ అంటే అది రాదు. తర్వాత జనరిక్స్. జనరిక్స్ ఎక్కడ అవైలబుల్ ఉంది? సిస్టమ్ డాట్ కలెక్షన్స్ డాట్ ఆహ్, జనరిక్స్. అంటే ఈ నేమ్ సిస్టమ్ డాట్ కలెక్షన్ జనరిక్స్‌లో దీంట్లో లిస్ట్ అంటే ఏంటి? డిక్షనరీ అంటే ఏంటి? స్టాక్ అంటే ఏంటిది? క్యూ అనేది ఇన్ డెప్త్‌గా ఏంటి జనరిక్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ అని ఇన్ డెప్త్‌గా వన్ బై వన్ చూద్దాం. తర్వాత ఏంటంటే, తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎందుకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేయాలి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ మనకి ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ట్రై క్యాచ్. అంటే ట్రై క్యాచ్ ఎందుకు ఇచ్చేస్తాం? ట్రై క్యాచ్ ఫైనల్లీ ఎందుకు ఇచ్చేస్తాం? త్రో అనేది ఎందుకు ఇచ్చేస్తాం? కస్టమ్ ఎక్సెప్షన్. అంటే ఇవన్నీ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. మన కష్టం అంటే మీన్స్ మనం ఒక డెవలపరు ఒక కస్టమ్ ఎక్సెప్షన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం డీటెయిల్‌గా చూద్దాం. తర్వాత మనకి డెలిగేట్స్ అండ్ ఈవెంట్స్. ఏంటి డెలిగేట్స్ అండ్ ఈవెంట్స్ అనేవేంటి? అనేది మనం చూద్దాం. అంటే ఇక డెలిగేట్స్ గురించి అంటే మల్టీ డెలిగేట్ అంటే ఏంటి? డెలిగేట్స్ ఒక రియల్ టైమ్‌లో మన డెలిగేట్స్ ఎక్కడ ఇచ్చేస్తారు? అనానిమస్ మెథడ్ అంటే ఏంటి? లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? తర్వాత ఈవెంట్ అంటే ఈవెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఈవెంట్ యూజ్ చేయడం అడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ డిస్కస్ మళ్ళీ దాంట్లో జనరిక్ డెలిగేట్స్ ఉన్నాయి. అంటే జనరిక్ డెలిగేట్స్ అంటే ఆల్రెడీ వాడు ఇన్‌బిల్ట్ క్రియేట్ చేసాడు. ఇవేంటంటే ఇక్కడ ఈ డెలిగేట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. అదే జనరిక్ డెలిగేట్స్ యూజ్ చేస్తే అది వాడు ఇన్‌బిల్ట్‌గా ఎలా యూజ్ చేయాలి? వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అనేది ఇక నేను మీకు తర్వాత చెబుతాను. మళ్ళీ జనరిక్ డెలిగేట్స్ ఏమేమి ఉంటాయంటే ఫంక్షన్ ఉండిద్ది, యాక్షన్ ఉండిద్ది అండ్ ప్రెడికేట్ డెలిగేట్ ఉంటుంది. తర్వాత మనం మెమరీ కాన్సెప్ట్ అసలు ఏంటి మెమరీ కాన్సెప్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉంటాయి. గార్బేజ్ కలెక్టర్. ఓకే. గార్బేజ్ కలెక్టర్ ఎందుకు యూజ్ చేస్తాం? అంటే గార్బేజ్ కలెక్టర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? తర్వాత డిస్ట్రక్టర్ అంటే ఎందుకు? డిస్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తాం? అది యూజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? తర్వాత డిస్పోజ్. ఫైనలైజ్ ఎందుకు యూజ్ చేస్తాం? డిస్పోజ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే. వాటి మధ్య డిఫరెంట్ ఏంటి? ఫైనలైజ్‌కి, డిస్పోజ్‌కి డిఫరెంట్ ఏంటి? ఏది పర్ఫార్మెన్స్ ఫాస్ట్‌గా ఉంటుంది? ఏది పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ చేస్తుంది? అనేది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. తర్వాత యూజింగ్ స్టేట్‌మెంట్. అసలు యూజింగ్ స్టేట్‌మెంట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? అనేది మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత స్ట్రింగ్ ఫంక్షన్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్. మనం ఒక రియల్ టైమ్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు మనం ఈ ప్రతిసారి స్ట్రింగ్ ఫంక్షన్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఏదో ఒకటైనా మన రిక్వైర్మెంట్‌ని బట్టి. కాబట్టి మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాటిలో స్ట్రింగ్స్ మెథడ్స్ ఏమేంటి? స్ట్రింగ్ మెథడ్స్ అన్నా, ఫంక్షన్స్ అన్నా ఒకటే. ఇక స్ట్రింగ్ మెథడ్స్ ఏమంటే క్లోను, కన్కాటు, కంటైను, కాపీ, ఈక్వల్స్ అండ్ ఇండెక్స్ ఆఫ్, ఇన్సర్ట్ అండ్ రీప్లేస్ అండ్ సబ్‌స్ట్రింగ్ అండ్ ట్రిమ్. ఇంకా మనకుండేది ట్రిమ్ స్టార్ట్ టు ట్రిమ్ ఎండ్. ట్రిమ్ స్టార్ట్‌కి, ట్రిమ్ ఎండ్‌కి డిఫరెంట్ ఏంటి? అంటే ఇవి ఎందుకు యూజ్ చేస్తాం? అన్నీ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఇంకా కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏవేంటంటే టు లోయర్, టు అప్పర్ ఇయన్నీ ఎందుకు యూజ్ చేస్తాం? అనేది మనం ఇన్ డెప్త్‌గా, క్లియర్‌గా వన్ బై వన్ చెప్పుకుందాం. మీకు తర్వాత నేను ఇప్పుడు చూపించిన టాపిక్స్ సి షార్ప్‌లో మనం ఏమేమైతే కవర్ చేసామో అయన్నీ వన్ బై వన్ ఒకసారి వన్ బై వన్ డిస్కస్ చేసి ఫైనల్‌గా ఆ టాపిక్స్ అన్నీ రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? ఒక ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేస్తాం అనేది నేను మీకు ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
ఓకే అన్నిటి గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.